సుస్వాగతం. ఈనాటి ఈ కార్యక్రమాన్ని మనం ఎంతో ఆనందంగా స్టార్ట్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఈనాటి పదవీ విరమణ సన్మాన మహోత్సవ ఎవరి కోసమైతే మనం ఇక్కడికి వచ్చామో ఇద్దరు కలిసి వేదిక మీదకి రావాల్సిందిగా, అలాగే దుర్జీ కోరుతున్నాను. దయచేసి దయచేసి స్వాగతం 41 ఏళ్ల సేవకు మా హృదయ వందనం. సేవయే చిరునామా, నిజాయితీయే నీ నీడగా, నవ్వుతో సాగిన జీవితం మా గర్వానికి నిలువెత్తు రూపమా. వరప్రసాద్ గారు వందనం వందనం, మీ సేవలకు శతకోటి వందనం. ఉదయం మొదలైతే బాధ్యతే మొదటి అడుగు, సాయంత్రం చేరేసరికి తృప్తియే మధుర చిరునవ్వు. ఎండైనా వానైనా అలు పెరుగని ఆ పయనం, కర్తవ్యమే ఊపిరిగా సాగింది జీవితగానం. గోవిందనామం గుండెలో, సేవభావం చేతల్లో, రెండింటినీ తోడుగా చేసుకుని సాగింది నీ. ఒకటి, మా నాన్నకు భక్తి తెలుసు, ఆర్టీసీ బస్ స్టాండ్ తెలుసు, టీవీ తెలుసు, నిద్ర కూడా తెలుసు. ఇంతకంటే మా డాడీకి ఏమీ తెలియదు. ఇంతకంటే ఇప్పుడైనా వేరే ప్రపంచాన్ని చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మా అమ్మ కూడా చాలా సహకారం, ఫ్యామిలీకి సపోర్ట్ చేసింది. లేకుంటే ఇన్ని సంవత్సరాలు మా డాడీ కష్టపడి సంపాదించి, నిజం చెప్పాలంటే మా డాడీ ఇంత యాక్టివ్ ఉన్నానంటే నేనే నమ్మలేకపోతున్నాను. 58 years కే మా డాడీ రిటైర్ అయితే చాలా బాగుంటుంది. ఆయన కష్టపడుతుంది నేను చూడలేకపోతున్నాను. ఇంకా 4 ఏళ్ళు ఎలా కష్టపడతాడా అని ఆలోచిస్తుంది నేను. ఇప్పటికీ అదే ఉత్సాహం, అదే ఎనర్జీ ఇంకా ఉన్నామని నాకు నిజంగా అనిపిస్తా ఉంది. నేను ఎక్కువ టైం తీసుకోను, ఒక 2 minutes లో ఇంకా అయిపోగొట్టాను. భయం వేసింది, చాలా మంది ఎవరు రాలేదు 11:30కి, అది భయం వేసింది. ఇంకా వస్తారని అనుకున్నారు, అందరూ అలానే వచ్చారు. ఇంకా మా డాడీ ఏం మాట్లాడతాడని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఎవరైనా మా బంధుమిత్రులు ఎవరైనా వచ్చి మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. మా డాడీ ఇంకొకటి విషయం మర్చిపోయినా, మా డాడీ నాకు కష్టం నుంచి నాకు ఇంకా ఎనర్జీ, మోటివేషన్, ఇన్స్పిరేషన్ మా డాడీ చూపించిన డిసిప్లైన్ ఇంకెక్కడ నేను చూడలేదు. ఇంకా చూడాలి, ఇంకా నేను కూడా నేర్చుకొని ఇంకా బాగా ఎదగాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చేసిన వారందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇచ్చిన వెంటనే ఇంతమంది నా యొక్క సన్మాన మహోత్సవానికి వచ్చినందుకు వారందరికీ మా యొక్క కుటుంబం తరపున ధన్యవాదాలు చెప్తున్నాను. నేను ఆర్టీసీలో 1985లో చేరినప్పటి నుంచి నంద్యాల డిపోలో చేశాను. తర్వాత 2019లో ప్రమోషన్ తీసుకొని ఆలగడ్డకి వెళ్ళినాను. తర్వాత అక్కడి నుంచి ప్రమోషన్ తీసుకొని ఎమ్మగూరు డిపోలో చేశాను. ఎమ్మగూరు డిపోలో చేసిన 6 నెలలే కానీ అక్కడ చూపించిన ఆధారాలు, తర్వాత 6 సంవత్సరాల ఆలగడ్డ చూపించిన ఆధారాలు అందరినీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే ఎక్కువ కాలం 34 సంవత్సరం నంద్యాల డిపోలో చేశా. తర్వాత వచ్చి లాస్ట్ 15 రోజులు నా యొక్క కళను మన జనరల్ సెక్రటరీ గారికి నా యొక్క నాగేష్ రెడ్డి ఫంక్షన్ లో చెప్పగా ఎమ్మడే 4 స్కూల్లో తెప్పించిన ఘనత మా పివి రమారెడ్డి గారికి తగ్గుతారు. ఎందుకంటే ఆయన చెప్పిన వెంటనే నాకు నంద్యాల డిపోకు ఎట్లయినా కానీ నేను నంద్యాల డిపోలో పదవి విరమణ చేయాలన్న ఆకాంక్షలు పిలిచినాడు. ఆయన ముందు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసిన మనందరి బంధుమిత్రులు నేను చాలా చిన్న అర్థం చెప్పాను నా యొక్క గురించి.
ఎందుకంటే నేను మొదటి నుంచి కూడా కొద్దిగా క్రమశిక్షణ అంటే, ఎందుకంటే మా చిన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు కాబట్టి మా వదిన గారు అక్కడ మా పితామణిగా అక్కడ ఉన్నారు. కానీ మా రెండవ వదిన ఉన్న లక్ష్మీ తాత మామ వేణుగోపాల దగ్గర మేము చిన్నప్పటి నుంచి మా అన్నగారు దగ్గర మొత్తం నేర్చుకున్నాను. అక్కడ నుంచి నేను అడ్డాలో కాలేజ్ చెప్పిన తర్వాత వెలుగోడు పోయినాను. వెలుగోడు వచ్చిన తర్వాత 1985లో నందమూరి తారక రామారావు ఇచ్చిన 10th క్లాస్ మీద ఇక్కడ ఈ రోజు పనిచేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసిన వారందరికీ ఆ యొక్క ప్రత్యేక ధన్యవాదాలు నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఎంత గర్వంగా మాట్లాడాడు. ఇంకా కావాలంటే ఎక్స్ట్రా మాట్లాడచ్చు, కానీ సమయాభావం కూడా వల్ల చేశారు. దయచేసి సేవయే చిరునామా కాలం రాసిన పుటలలో బంగారు అక్షరమైన పేరు, కర్తవ్యమే కిరీటమై నడిచిన జీవిత గాథ. ఈరోజు విడుకోలు కాదు, కొత్త వెలుగుకు స్వాగతం. 41 ఏళ్ల సేవకు మా హృదయ వందనం. సేవయే చిరునామా, నిజాయితీయే నీ నీడగా, నవ్వుతో సాగిన జీవితం మా గర్వానికి నిలువెత్తు రూపమా. వరప్రసాద్ గారు వందనం, వందనం. మీ సేవలకు శతకోటి వందనం. ఉదయం మొదలైతే బాధ్యతే మొదటి అడుగు, సాయంత్రం చేరేసరికి తృప్తియే మధుర చిరునవ్వు. ఎండైనా వానైనా అలు పెరుగని ఆ పయనం, కర్తవ్యమే ఊపిరిగా సాగింది జీవిత గానం. గోవిందనామం గుండెలో, సేవభావం చేతల్లో, రెండింటినీ తోడుగా చేసుకుని సాగింది నీ జీవగానం. పనినే పూజగా భావించి పరులా సుఖమే పరమార్థంగా, ధర్మమే నీ మార్గమై నిలిచావు అందరికీ ఆదర్శంగా. సేవయే చిరునామా, గౌరవమే నీ ఆభరం. ఏపీఎస్ఆర్టీసీ గర్వించే అపురూప జీవితం. వరప్రసాద్ గారు వందనం, వందనం. మీ సేవలకు శతకోటి వందనం. నంద్యాలది పోగుండెల్లో చిరస్థాయి జ్ఞాపకంగా, తోటి వారి హృదయాల్లో చిరునవ్వై నిలిచావు. ఇది ముగింపు కాదు, మరో అందమైన ఆరంభం.
సేవలకు స్వాగతం. ప్రతి ఉదయం ఆరోగ్యంగా, ప్రతిరోజు ఆనందంగా, దేవుని చల్లని దీవెనతో సుఖశాంతులు నిండాలి. మీ అడుగులు ఆగినా మీ స్ఫూర్తి ఆగదు, మీ సేవలు ముగిసినా మీ పేరు మరువదు. శుభ విరమణ శుభ జీవితం శతమానం భవతి. మీ సేవలకు మా హృదయపూర్వక నమస్కారాలు. సేవయే చిరునామా, కాలం రాసిన పుటలలో బంగారు అక్షరమైన పేరు, కర్తవ్యమే కిరీటమై నడిచిన జీవిత గాథ. ఈరోజు వీడ్కోలు కాదు, కొత్త వెలుగుకు స్వాగతం. 41 ఏళ్ల సేవకు మా హృదయ వందనం. సేవయే చిరునామా, నిజాయితీయే నీ నీడగా, నవ్వుతో సాగిన జీవితం మా గర్వానికి నిలువెత్తు రూపమా. వరప్రసాద్ గారు వందనం వందనం, మీ సేవలకు శతకోటి వందనం. ఉదయం మొదలైతే బాధ్యతే మొదటి అడుగు, సాయంత్రం చేరేసరికి తృప్తియే మధుర చిరునవ్వు. ఎండైనా వానైనా అలు పెరుగని ఆ పయనం, కర్తవ్యమే ఊపిరిగా సాగింది జీవిత గానం. గోవిందనామం గుండెలో, సేవభావం చేతల్లో, రెండింటినీ తోడుగా చేసుకుని సాగింది నీ జీవగానం. పనినే పూజగా భావించి, పరులా సుఖమే పరమార్థంగా, ధర్మమే నీ మార్గమై నిలిచావు అందరికీ ఆదర్శంగా. సేవయే చిరునామా, గౌరవమే నీ ఆభరం. ఏపీఎస్ఆర్టీసీ గర్వించే అపురూప జీవితం. వరప్రసాద్ గారు వందనం వందనం, మీ సేవలకు శతకోటి వందనం. నంద్యాలది పోగుండెల్లో చిరస్థాయి జ్ఞాపకంగా, తోటి వారి హృదయాల్లో చిరునవ్వై నిలిచావు. ఇది ముగింపు కాదు, మరో అందమైన ఆరంభం. ఉద్యోగానికి వీడ్కోలు, ఆనందాలకు
మనసుకు స్వాగతం. ప్రతి ఉదయం ఆరోగ్యంగా, ప్రతిరోజు ఆనందంగా, దేవుని చల్లని దీవెనతో సుఖశాంతులు నిండాలి. మీ అడుగులు ఆగినా